భద్రాచల కళ్యాణ కరపత్రాలు, పోస్టర్ల ఆవిష్కరణ రామకోటి రామరాజు ఆధ్యాత్మిక సేవలు అమోఘం భద్రాచలంకు గోటి తలంబ్రాలు అందించిన ఘనత గజ్వేల్ దే ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి ఈ నెల 6 తేదీన భద్రాచల దేవస్థానంలో కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలను శనివారం నాడు ప్రజ్ఞాపూర్లోని త్రిశక్తి ఆలయంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆవిష్కరించారు. యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వేల మంది లక్షల మంది సీతారాముల కళ్యాణంలో పాల్పంచుకుంటారు. ముఖ్యంగా మన గజ్వేల్ నుండి రామకోటి రామరాజుగా పేరు గడించి తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఈ ప్రాంతాలలో దాదాపుగా 250 కేజీల వడ్లు తీసుకువచ్చి మహిళలు భక్తుల చేత మరి గోటితోని వలిసి ఆ తలంబ్రాలన్నీ కూడా మరి భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయానికి అందించినటువంటి గొప్ప భక్తుడు రామకోటి రామరాజు గారు. నిజంగా చెప్పాలంటే చాలామంది ఈ రోజులలో ఒక గంట టైం ఇవ్వాలన్నా, ఒక అర్ధగంట టైం ఇవ్వాలన్నా ఇవ్వనటువంటి రోజులు. మరి రామరాజు పూర్తిగా ఆ రాముడికి అంకితమైపోయి, ఆ భద్రాద్రిలోనే అంకితమైపోయి, రామనామంలో నిమగ్నమైపోయి మరి ఈ కార్యక్రమం చేపట్టడం ఆయన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అట్లాంటి అవకాశం ఎవరికి రాదు. వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంచుకుంటూ, భక్తుల్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి రామరాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. భద్రాచలంలో లక్షలాది మంది అధ్యక్ష ఆధ్వర్యంలో భక్తుల మధ్యన ఈ కళ్యాణ కార్యక్రమం జరగబోతుంది. ఈ సందర్భంగా మన గజ్వేల్ వాస్తవ్యుడు అపర రామదాస్గా పేరుగాంచినటువంటి రామకోటి రామరాజు గారు గత 3 దశాబ్దాల నుండి కూడా గజ్వేల్ పట్టణంలో రామకోటి లిఖింపజేస్తూ, అలాగే రాముని యొక్క సేవలో తరిస్తూ భద్రాచలం వెళ్ళి దేవస్థానం ద్వారా మనను వడ్లను తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో భక్తజనులందరిచే కోటి తలంబ్రాలుగా వచ్చి మళ్ళీ తిరిగి భద్రాచలంలో వారు 4వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ, అలాగే ఈ యొక్క కళ్యాణ ఆవిష్కరణ పత్రాల ఆవిష్కరణము ఎంతో మహిమాన్వితమైంది. మన గజ్వేల్ పట్టణంలో అపర భక్త రామదాస్గా పేరుగాంచినటువంటి రామకోటి రామదాస్ గారు గత 3 దశాబ్దాలుగా శ్రీరామ కోటి రాయిస్తూ ఎంతో సేవ చేస్తున్నాడు. వీరి సేవలను గుర్తించి భద్రాచల దేవస్థానం వాళ్ళు ఈయనకు గత 3 సంవత్సరాలుగా గోటి తలంబ్రాలు వడ్లను ఇచ్చి ఒలిపించే కార్యక్రమాన్ని ఇతనికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 2.5 క్వింటాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈయనే మన గజ్వేల్ ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాలలో కూడా పర్యటించి రామభక్తుల చేత గోటితోటి తలంబ్రాలు ఒలిపించి తిరిగి భద్రాచల రామాలయానికి అందజేయడం జరుగుతుంది. వీరి సేవలను గుర్తించి వీరి ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సీతారామచంద్ర